సార్ ఇప్పుడు మన హిందూ ధర్మంలో కన్యాదానం చేసేటప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు ఎందుకు అడుగుతారు? ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కన్యాదానం చేసేటప్పుడు పెళ్లి కూతురు యొక్క తండ్రి చాలా పెద్ద ఏజ్ ఉంటుంది, పెళ్లి కొడుకేమో చాలా చిన్న ఏజ్ ఉంటాడు. అతనేమో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాడు, ఇతనేమో 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటాడు. ఆ చిన్న పిల్లగాడు యొక్క కాలు ఎందుకు అడగాలని ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. దీనికి సమాధానం ఇస్తారా? చాలా మందికి ఉంటుంది. ఇక్కడ మనకు ఒక గొప్ప విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, మన హిందూ సనాతన ధర్మంలో ఏంటంటే మనకి ఏది కలిగినా, ఏది యోగం కలిగినా అది భగవంతుని యొక్క అనుగ్రహం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయింది, మనకి పెళ్ళి అయిన తర్వాత మనకి ఎప్పుడైతే సంతానం యోగం జరుగుతుందో ఆ సంతానం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం అనుకుంటాం. ఎందుకు అనుగ్రహం ఎందుకు అనుకుంటున్నాం అంటే, పెళ్ళైనంత మాత్రాన పిల్లలు కొడతారని ఎక్కడ లేదు అనదా. పెళ్లి చేసుకొని పిల్లలు కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ నాకు పిల్లలు కలుగుతున్నారు అంటే భగవంతుని యొక్క ప్రసాదం, భగవంతుని యొక్క అనుగ్రహం నేను అనుకుంటాను. కాబట్టి ఆ బిడ్డని ఎవరైతే ఉన్నారో ఆడపిల్లని నేను పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత అదే బిడ్డని ఏ భగవంతుడైతే నాకు ప్రసాదంగా నాకు అందిందో ఆ బిడ్డని కన్యాదాన రూపంలో అదే తిరిగి భగవంతునికి సమర్పించుకుంటున్న భావమే ఈ కన్యాదానంలో కాలు కడగడం. అంటే ఇక్కడ కాలు కడిగేది ఆ పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కొడుకు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కడుగుతున్న అనే ఫీలింగ్ తోటి కడుగుతారు అనమాట. ఆ భావంతో కడుగుతారు. ఈ భావంతో కడిగితేనే మనకి ఫలితం అనేది వస్తుంది, పుణ్యం అనేది దక్కుతుంది అనమాట. ఎందుకంటే భావగ్రాహి జనార్దన. సో అందుకోసం మనము కాళ్ళనే కడుగుతాం అనమాట.